150 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'కొత్త లోక' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ది రివ్యూ మీకోసం. బిఫోర్ థాట్ స్టోరీ స్పాయిల్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ తీసుకొస్తాం. 2 సెకండ్స్ కూడా పట్టదు. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. కళ్యాణి గారు యాజ్ ఎ చంద్రగా తను ఉంటున్న సిటీ వదిలి వేరే సిటీకి వెళ్తుంది. బట్ తన బిహేవియర్ స్ట్రేంజ్‌గా ఉంటుంది. అక్కడే ఉంటున్న హీరో సన్నీ తనని ఇష్టపడతాడు. బట్ అనుకోకుండా ఒకరోజు చంద్ర గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు. సో, సన్నీ తెలుసుకున్న ఆ నిజాలేంటి? అండ్ చంద్ర బిహేవియర్ ఎందుకు స్ట్రేంజ్‌గా ఉంది అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ కొంచెం స్లోగా పికప్ అవుతుంది స్టోరీ. బట్ ఇట్స్ ఓకే. వన్స్ మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాక మూవీ అంతా ఎంగేజింగ్‌గా వెళ్తుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ రివీల్ చేసినా కూడా ఇలాంటి మిస్టేక్ చేయకుండా మూవీని ముందుకి తీసుకెళ్లిన విధానం నాకు నచ్చింది. అండ్ హీరో వాళ్ళ గ్రూప్‌లో 3 ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీ అయిపోయిన తర్వాత టైటిల్స్ వచ్చేటప్పుడు లేచి వెళ్ళిపోకండి. స్మాల్ సర్ప్రైజ్ ఉంది. అండ్ ఈవెన్ ఆ సర్ప్రైజ్ అయిపోయాక మళ్ళీ టైటిల్స్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళకండి. ఇంకా కొంచెం మూవీ చూపిస్తారు. అండ్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ మన ఇండియన్ స్క్రీన్స్ మీద చాలా కొత్తది. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్‌కి ఈ మూవీ నచ్చిందని చెప్పడం కొంచెం కష్టం. బట్ మీలో ఎవరికైనా న్యూ కైండ్ ఆఫ్ మూవీస్, యూనిక్ స్టోరీ కాన్సెప్ట్స్ నచ్చే వాళ్ళు ఉంటే ఈ మూవీ డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం లేవండి. బట్ కొంచెం అక్కడక్కడ వయలెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. అది ఓకే అనుకుంటే యూ కెన్ వాచ్ విత్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ బై ద వే ఇది సినిమాటిక్ యూనివర్స్ అంట. సో చూడాలి మరి ఫ్యూచర్‌లో ఇంకా ఎలాంటి మూవీస్ వస్తాయో. పాజిటివ్స్ హీరోయిన్ కళ్యాణి గారైతే అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్ చేశారండి. అంత బాగా చేశారు మూవీలో. ఇన్స్‌పెక్టర్ రోల్ చేసిన శాండీ అనే వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు మూవీలో. అండ్ హీరో నెల్సన్ తన ఫ్రెండ్స్ కూడా వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారు. అండ్ ఈ మూవీలో మేజర్ ఇంకొక ప్లస్ పాయింట్ మ్యూజిక్ అండి. సెకండ్ హీరో ఆఫ్ ద ఫిలిం అంత బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద నెగెటివ్స్, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్‌కి ఇంకా ఈ మూవీ బెటర్‌గా తీయొచ్చేమో అనిపించింది. మెయిన్ స్టోరీ కూడా కొంచెం లేట్‌గా స్టార్ట్ అవ్వడం, అంతకంటే కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండు అనిపించింది. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మూవీ స్టోరీ స్పాయిల్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తాం. మన ఛానల్ ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఒక షేర్ కూడా చేసేయండి.